జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. బరువు తగ్గాలనుకుంటున్నాం, ఏమేం ఫ్రూట్స్ తినాలి, ఏమేం ఫ్రూట్స్ తినకూడదు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, బరువుతో పాటు మాకు ఇంకా ఎన్నో రకాల హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. కొన్ని కేసెస్లో బరువుతో పాటు హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటాయి, బరువుతో పాటు థైరాయిడ్ ఉంటుంది, కొన్ని కేసెస్లో బరువుతో పాటు ఇండైజెషన్ ఇష్యూస్ అంటే గట్ క్లీన్గా లేకపోవడం అనేది, కొంతమంది బరువుతో పాటు పీసీఓడి ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది బరువు ఎక్కువైపోవడం వల్ల మెడ దగ్గర నల్లగా అయిపోవడం, బాడీలో కూడా అక్కడక్కడ మనకి హెవీగా ఉండిపోవడం వల్ల స్ట్రెచ్ మార్క్సెస్ ఉండడం, ఇవన్నీ కంప్లైంట్స్ మనం బరువుతో పాటు వింటూ ఉంటాం. ఓన్లీ ఒక బరువే ఉండదు, బరువుతో పాటు ఎన్నో రకాల కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండడంతో పాటే బరువు వస్తుంది. మనం సడన్గా ఎప్పుడు బరువు పెరగం. బరువు పెరుగుతున్నాము అంటే మనకి ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్ ఎక్కువైపోవడము, వీటితో పాటు మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయిపోవడం. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని మనం అశ్రద్ధ చేసామనుకోండి, ఇది కాస్త థైరాయిడ్ పెరిగిపోవడం, థైరాయిడ్ ఒకవేళ వచ్చిందనుకోండి, థైరాయిడ్తో పాటు స్కిన్ పాడవడం, స్కిన్తో పాటు జుట్టు ఊడిపోవడం, ఇది ఒక సైకిల్ అనమాట. సో చాలామంది బరువు తగ్గడానికి అండ్ బరువుతో పాటు మనం హెల్తీగా ఉండి, స్కిన్ హెల్తీగా ఉండాలి, హెయిర్ హెల్తీగా ఉండాలి, గట్ హెల్తీగా ఉండాలి, డైజెషన్ చాలా బాగుండాలి, ఇమ్యూనిటీ పెరగాలి, వీటన్నిటికి ఒక బెస్ట్ ఫ్రూట్ చెప్పండి అని చాలా వీడియోస్లో చెప్పారు. బరువుతో పాటు బాడీని హెల్తీగా ఉంచుకుంటూ, స్కిన్ని హెల్తీగా ఉంచుకుంటూ, జుట్టు రాలకుండా కాపాడుకుంటూ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ రాకుండా, హార్ట్ని కూడా హెల్తీగా ఉంచడానికి ఒక బెస్ట్ ఫ్రూట్ ఉంది. ఇదే డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు కామన్గా అన్ని ప్లేసెస్లో దొరుకుతుందండి. డ్రాగన్ ఫ్రూట్ ఒక అద్భుతమైన ఫ్రూట్. యాక్చువల్లీ మనం ఓపెన్ చేసిన వెంటనే పింక్ కలర్లో ఉంటాయి కొన్ని ఫ్రూట్స్, కొన్ని కేసెస్లో వైట్ కలర్లో ఉంటాయి. మధ్యలో సీడ్స్ చూస్తారా, సబ్జా విత్ నల్లగా నల్లగా చిన్న మంచిగా ఉంటుంది చూడడానికి. చాలామందికి నేను సలాడ్లా తినమంటుంటాను, అంటే కొన్ని స్మూతీస్లో యాడ్ చేసుకోమంటుంటాను. చాలా కేసెస్లో నేను చాలామంది వెయిట్తో పాటు గట్ హెల్త్ అంటే బరువు ఉన్నారు అంటే వాళ్ళలో 50% కేసెస్లో మోషన్ రెగ్యులర్గా అవ్వదు. మోషన్ సరిగా లేకపోవడం వల్ల డైజెషన్ చాలా వీక్ అయ్యి, మెటబాలిజం స్లో అయ్యి, వీటిలో బాగా బరువు పెరిగిపోతుంటారు. సో గట్ని హెల్తీగా ఉంచడంలో 50 కాదు 100% యూస్ఫుల్గా ఉండే ఫ్రూటే డ్రాగన్ ఫ్రూట్. సో డ్రాగన్ ఫ్రూట్ని నేను ఏమంటానంటే, ఈవినింగ్ డిన్నర్స్లో ఇవి అవి తీసుకునే బదులు డిన్నర్స్ని మ్యాక్సిమం ఎక్కువ వరకు వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు బై 6 కల్లా డిన్నర్ ఫినిష్ చేయండి అంటుంటాను. 6 కల్లా డిన్నర్ డిన్నర్లో ఇవి అవి కాకుండా మనం మంచిగా ఇది డ్రాగన్ ఫ్రూట్ని కట్ చేసేసుకుని పీసెస్ చేసుకుని ఒక బౌల్ తినేసేయండి. బరువు తగ్గుతుంది, స్కిన్ హెల్తీగా ఉంటుంది, గట్ హెల్తీగా ఉంటుంది, స్పెషల్లీ మౌత్ చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది. నేను చాలా కేసెస్లో చెప్తుంటాను, బరువు తగ్గాలంటే నీళ్లు బాగా తాగాలి, స్లీప్ బాగుండాలి, B12 విటమిన్ కరెక్ట్గా ఉండాలి, సి విటమిన్ కరెక్ట్గా ఉండాలి, ఐరన్ కరెక్ట్గా ఉండాలి, ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మనం బరువు తగ్గుతామని చాలా వీడియోస్లో తెలుసుకున్నాం కూడా. కానీ వీటన్నిటిని బ్రహ్మాండంగా న్యూట్రిషన్ పరంగా హైడ్రేటెడ్గా ఉండడానికి, స్కిన్ గట్ హెల్తీగా ఉంచడానికి, హార్ట్ని కూడా హెల్తీగా ఉంచడానికి, అండ్ స్పెషల్లీ ఎవరికైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆ ప్రాబ్లమ్స్ని పోగొట్టడానికి అద్భుతమైన ఫ్రూట్ ఏదైనా ఉందంటే డ్రాగన్ ఫ్రూట్. సో మ్యాక్సిమం ఏం చేస్తాను నేను, 1 వీక్ నేను డైట్ పెట్టినప్పుడు మార్నింగ్ పూట ఏదన్నా జీరా, మేథి, సోంపు నీళ్ళలో వేసి మరిగించుకొని తాగమంటుంటాను. దాని తర్వాత జ్యూస్‌కొచ్చాక మ్యాక్సిమం క్యారెట్, బీట్రూట్, అల్లం కలిపి జ్యూస్ చేసుకొని తాగమంటుంటాను. బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చాక ఏదైనా రాగి జావ గానీ, రాగి ఇడ్లీలు గానీ, రాగి దోసలు గానీ, విత్ కాంబినేషన్ ఆఫ్ పుదీనా చట్నీ గానీ, మనం అల్లం చట్నీ గానీ, టమాటా చట్నీ గానీ. సో ఎప్పుడైనా సరే బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళేమనుకుంటారంటే 1 లేదా 2 దోసలే గదా! 2, 3 ఇడ్లీలే గదా! తిన్నా ఏం గాదు, తక్కువ ఫుడ్డే గదా అనుకుంటాం. దాంతో పాటు తీసుకుంటున్న చట్నీ చాలా ఇంపార్టెంట్. చట్నీస్ మనం పల్లీ చట్నీ ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల హై క్యాలరీస్ ఉంటాయి కాబట్టి మనకి డైజెషన్ అవ్వవు. లంచ్ టైం కల్లా డైజెషన్ కాకుండా ఇది ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోతుంటది బాడీలో. కాబట్టి ఈజీగా డైజెషన్. ఇప్పుడు రాగి ఇడ్లీ విత్ పుదీనా చట్నీ గానీ, రాగి ఇడ్లీ విత్ మనం మంచిగా సాంబార్ తీసుకోవచ్చు. లేదంటే రాగి ఇడ్లీ విత్ టమాటా చట్నీ గానీ, అల్లం చట్నీ గానీ ఈ కాంబినేషన్‌లో తీసుకోండి. ఇక లంచ్‌కొచ్చాక మంచిగా బ్రౌన్ రైస్, తక్కువ రైస్, ఎక్కువ కూరలు, ఆకుకూర ఫ్రై అలా తీసుకోవడం. బ్రౌన్ రైస్‌లో కూడా మనం చాలా వరకు బ్రౌన్ రైస్ తినడానికి ఇష్టపడరు చాలామంది. అది బరువు గానియండి, షుగర్ లెవెల్స్ ఉన్నవాళ్ళు గానియండి, అండ్ బీపీ ఉండేవాళ్ళు గానీ, కొన్ని కేసెస్‌లో ఎక్కువ తినేస్తుంటారు ఫుడ్‌లు. సో హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న, థైరాయిడ్ వల్ల ఉన్న ఈ కేసెస్ ఎవరున్నా సరే మనం బ్రౌన్ రైస్ కొద్దిగా, గ్రీన్ పీస్ కొద్దిగా, పంకిన్ సీడ్స్ కొద్దిగా ఏసేసుకొని వాటర్ ఏసేసుకొని ఒక స్పూన్ ఘీ ఏసి మూత పెట్టేసండి. ఎంత మంచిగా ఉడుకుతదో రైస్. చూడ్డానికి కూడా స్వీట్ కార్న్ ఉన్నాయా, గ్రీన్ పీస్ ఉన్నాయా, బ్రౌన్ రైస్. ఈ 3 కాంబినేషన్‌లో చూడ్డానికి చాలా అందంగా ఉంటది. చూడ్డానికి ప్లేట్ అందంగా ఉండాలి, ఇష్టంగా తినాలి గూడా. సో, అది టేస్టీగా, మోర్ ఫైబర్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే న్యూట్రిషన్ పరంగా హెల్తీగా ఉంటది. డైజెషన్ కూడా బాగా యూజ్ చేస్తది. ప్రోటీన్ దొరికింది గ్రీన్ పీస్ వల్ల, అండ్ ఫైబర్ ఎక్కువ దొరుకుతది మనకి రైస్ వల్ల,
అండ్ మంచి విటమిన్స్ కూడా దొరుకుతాయి స్వీట్ కార్న్ వల్ల. ఇలా ప్రిపేర్ చేసుకున్న రైస్‌ని విత్ కాంబినేషన్ ఆఫ్ కర్రీస్‌లో గానీ, ఆకుకూర ఫ్రైలో గానీ తీసుకోండి. ఇంక డిన్నర్‌కొచ్చిన తర్వాత మాక్సిమం 4-5 మధ్యలో మంచి గ్రీన్ టీ తాగి ఒక జామకాయ తినేసేయండి. అండ్ అది 4-5 మధ్యలో. ఇంక ఈవినింగ్ డిన్నర్‌కొచ్చాక డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ అద్భుతం అండి. డ్రాగన్ ఫ్రూట్ ఏంటంటే డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతది. స్కిన్ హెల్తీగా ఉంచడానికి, డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి, వెయిట్ మేనేజ్‌మెంట్ చేయడానికి, హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్ రాకుండా రావడానికి అండ్ స్పెషల్లీ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ స్కిన్, హెయిర్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఈ జనరేషన్ వాళ్ళలో. సో, ఈ జనరేషన్ హెయిర్ అండ్ స్కిన్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటన్నిటిని హెల్తీగా ఉంచడానికి అద్భుతమైన ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్. ప్రతిరోజు తెప్పించుకొని డయాబెటిక్ ఉండే వాళ్ళలో కూడా చాలా వరకు ఏం ఫ్రూట్స్ తినాలి, ఏం ఫ్రూట్స్ తినకూడదన్న కన్‌ఫ్యూజన్ ఉంటది. డ్రాగన్ ఫ్రూట్ డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తది. ఒక లిమిట్‌గా తీసుకోవాలి. అది కూడా హెవీగా ఏది తీసుకోవద్దు. ఒక లిమిట్‌గా తీసుకుంటే అది ఏ సమస్యకైనా సరే చాలా యూజ్ అవుతది. కాబట్టి డ్రాగన్ ఫ్రూట్‌లో ఎన్ని అద్భుతమైన ఇవున్నాయి చూసారా? డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల స్టమక్ గూడా ఫిల్లింగ్‌గా ఉంటది. తొందరగా ఆకలేయదు. స్కిన్ గూడా హెల్తీగా ఉంటది. అండ్ వెయిట్ మేనేజ్‌మెంట్‌కి యూజ్ అవుతది. వెయిట్ తగ్గడానికి గూడా అద్భుతంగా పనిచేస్తది. ఎవరికైనా డయాబెటిస్ ఉన్నా సరే డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవచ్చు. డయాబెటిస్ అండి. ఈ మధ్య కాలంలో యంగ్‌స్టర్స్‌లో 30-40 ఇయర్స్ వాళ్ళలో గూడా చాలా వరకు సింప్టమ్స్ కనపడుతున్నా సరే మనకి ఈ ఏజ్‌లో ఎందుకొస్తది డయాబెటిస్ అని జెప్పేసి సింప్టమ్స్‌ని గూడా ఇగ్నోర్ జేసి ఒక్కసారిగా మజిల్ లాస్ అవ్వడము, వీక్‌నెస్ అనిపించడము, నరాల్లో తిమ్మిరి రావడం ఇవన్నీ వచ్చినప్పుడు వెళ్లి టెస్ట్ చేయించుకోమని చెప్పినప్పుడు టెస్ట్ చేయించుకుంటే హెచ్‌బీఏవన్సీ అని ఉంటది. అంటే మనకి 3 మంత్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అని ఉంటాయి. అది ఆల్‌మోస్ట్ 10 ఉంటుంది, 7 ఉంటుంది, 8 ఉంటుంది. అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో ఉంటే సరే మన లైఫ్ స్టైల్ చిన్న చిన్నగా మార్చుకొని మనం కంట్రోల్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంత లెవెల్‌లో ఉన్నంత వరకు మనం ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నాం? రీసెంట్ కూడా చాలా కేసెస్ యంగ్‌స్టర్స్‌లో మన దగ్గరికొస్తున్నాయి. సో, అందరూ మాకు కొంతమంది కాన్షియస్‌గా ఉంటారు. చిన్నగా యూరిన్‌కి ఎక్కువ వెళ్తున్నారంటే ఒక అవగాహన ఉంటది. అరే! ఎక్కువ యూరిన్‌కెళ్తుంటే సమ్‌హౌ మన బాడీలో ఏదో చేంజెస్ ఉన్నాయని చెప్పి షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. యూరిన్‌కెళ్ళినప్పుడు మనకి ఎక్కువగా మండుతుందంటే, సో, మనకి మేబీ బికాజ్ ఆఫ్ వాటర్ సరిగ్గా తాగకపోయినా కూడా ఒక్కోసారి మండుతది. ఓవర్ హీట్ ఉన్నా మండుతది. కానీ మనం నీళ్లు బాగా తాగుతున్నాము, చల్లటి పదార్థాలు బాగా తీసుకుంటున్నాం. అయినా హీట్ పోవట్లేదు, అయినా మండుతుందన్నప్పుడు మనం కూడా డయాబెటిక్ టెస్ట్ చేయించుకోవాలి. ఆకలి ఎక్కువగా ఏస్తుంది. విపరీతమైన ఆకలి. తిన్న వెంటనే ఒక హాఫ్ అన్ అవర్‌కి ఆకలేస్తుంది. అలాంటప్పుడు కూడా డయాబెటిక్స్ టెస్ట్ చేయించుకోండి. అండ్ ఎక్స్‌ట్రీమ్‌గా నిద్ర పట్టట్లేదు. ఓవర్ స్ట్రెస్ అండ్ స్పెషల్లీ ఐస్ అనేవి చాలా బ్లర్‌గా కనపడుతున్నాయి. మనకి ఐస్ చాలా బ్లర్‌గా కనపడుతున్నాయి. నరాలలో తిమ్మిర్లు గానీ, లేదంటే కరెంట్ షాక్ తగిలినట్టు బాడీలో ఏదో వీక్‌గా అనిపించడం అంటుంటది. ఇలాంటప్పుడు కూడా డయాబెటిక్ టెస్ట్ చేయించుకోవాలి. సో, మజిల్ లాస్ అవ్వడం. అంటే లాస్ట్ స్టేజ్‌కొచ్చాక ఇంక మజిల్ బాగా లాస్ అవుతూ ఉంటది. అంటే ఎక్స్‌ట్రీమ్ లెవెల్స్ హై ఉందనమాట మనకు షుగర్ లెవెల్స్. మజిల్ బాగా వీక్ అయిపోతది. అంటే ఇవన్నీ ఉన్నప్పుడు లాస్ట్ మనకి అంటే హెచ్‌బీఏవన్సీ ఆల్మోస్ట్ మనకి 10, 7 10, 9 ఉందంటే మనకు ఫస్ట్ ఇండికేషన్ మజిల్ లాస్ అవ్వడం. తినే ఫుడ్ నార్మల్‌గానే తింటున్నాం. ఈ సింప్టమ్స్ అన్నిటిని ఇగ్నోర్ చేసుకుంటూ వస్తున్నాము. ఒక పాయింట్‌కొచ్చాక మజిల్ అనేది చాలా వీక్ అయిపోతది. ఏదో మాంసం బాడీలో నుంచి తినేసినట్టు ఎట్లా వస్తదో అట్లా అయిపోతారు మజిల్ లాస్ అయ్యి. ఇవన్నీ మేజర్ కంప్లెయింట్స్ అండి. డయాబెటిస్ అనేది అశ్రద్ధ చేయడానికి లేనే లేదు. డయాబెటిస్ ఉన్నప్పుడు ప్రతి సింప్టమ్ మన బాడీ తెలియజేస్తది. నార్మల్ హెల్తీ బాడీకి ఇంతకుముందు మనం బాగున్నాము. ఒకసారి సడెన్‌గా బాడీలో చాలా చేంజెస్ కనపడుతున్నాయి. ఎక్కువ యూరిన్‌కెళ్తున్నాం. మనం ఎవ్రీథింగ్ చేంజ్ ఉంది. చిన్న చిన్న స్ట్రెస్ ఎక్కువైపోతుంది. బాడీలో ప్రెషర్ పెరిగిపోతుంది. నరాల్లో తిమ్మిర్లొస్తున్నాయి. కళ్ళు బ్లర్‌గా కనపడుతున్నాయి. ఎక్కువ యూరిన్‌కెళ్తున్నాం. దాహం ఎక్కువేస్తుంది. ఆకలి ఎక్కువేస్తుంది. ఈ సింప్టమ్స్‌ని నెగ్లెక్ట్ చేయకండి. చూస్తున్నాం మేము చాలా కేసెస్‌లో వితౌట్ సింగిల్ మెడిసిన్ కూడా నేను డయాబెటిస్‌ని నార్మల్ చేస్తున్నానండి. సింపుల్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంతే. ప్రతిదీ ఒక్కసారిగా మనం స్టార్టింగ్‌లో హై లెవెల్స్ ఉంటే ఖచ్చితంగా డయాబెటిస్ స్పెషలిస్ట్ దగ్గరికెళ్ళి బేసిక్ టాబ్లెట్స్ ఫస్ట్ పెట్టించుకొని ఫుడ్ ద్వారంగా మనం కంట్రోల్ చేసుకుంటూ వచ్చి ఎవ్రీ 3 డేస్‌కి ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకొని పంపించమంటూ ఉంటాను నేను. సో, అవి నార్మల్‌గా ఇప్పుడు మనకి ఫాస్టింగ్ లెవెల్స్ చాలా వరకు కొంతమందికి 200, 230 ఉంటున్నాయి. పోస్ట్ వచ్చాక 300, 315 ఇవి ఈ లెవెల్స్ డయాబెటిస్ వాళ్ళు ఆల్రెడీ కొద్దిగా అవగాహన ఉండేవాళ్ళు ఈ లెవెల్స్ అంటే కొద్దిగా భయపడుతుంటారు. కానీ ప్రీ డయాబెటిక్‌లో గాని, డయాబెటిక్ ఉంది అని ఈ చిన్న నార్మల్ లెవెల్సే కదా! దీనికేం కంగారులే అని చెప్పేసి ఇగ్నోర్ చేస్తుంటారు. ఇగ్నోర్ చేయడానికి లేదు. మార్నింగ్ ఫాస్టింగ్ లెవెల్స్ ఆల్మోస్ట్ 100 అలా ఉండాలి. 100, 100 లోపల ఉండాలి. పోస్ట్‌కొచ్చాక ఆల్మోస్ట్ 130, 140 ఆ టైంలో అలా మెయింటైన్ చేసుకుంటా ఉండాలి. ఇలా లేవు కొద్దిగా హై లెవెల్స్‌లో పోతున్నాయి. మనకి బాడీలో సింప్టమ్స్ అన్నీ కనపడుతున్నాయంటే, మనం అస్సలు అశ్రద్ధ చేయొద్దు. ప్రతిరోజు మార్నింగ్ లేచి యోగా చేసుకోండి. నేను చాలా వరకు చెప్తుంటాను. కొద్దిగా మెంతులు, దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తది. లో గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉన్నాయి కాబట్టి ప్యాంక్రియాస్‌ని బాగా స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్‌ని బాగా ప్రేరేపించే దాంట్లో మనకి లవంగం ఒకటి. లవంగం నేను చెప్తుంటాను. ఈ వీడియోలో ఈవెన్ పర్టిక్యులర్‌గా నేను చూపిస్తున్నాను లవంగం. లవంగాలు అద్భుతంగా పనిచేస్తాయండి డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి.
లవంగాలు ఒకటి, దాల్చిన చెక్క ఒకటి, మెంతులు ఒకటి, బెండకాయ ఒకటి. సో, ఇవన్నీ మన బాడీలో మెటబాలిజంని స్పీడ్ చేసి ప్యాంక్రియాస్‌ని బాగా స్టిమ్యులేట్ చేయడానికి యూజ్ అవుతది. కొన్ని కేసెస్‌లో ఇప్పుడు మనకి చాలా వరకు మనం ఇవన్నీ వాడమంటుంటాం. మెంతులు గానీ, బెండకాయ గానీ, దాల్చిన చెక్క గానీ, 2, 3 లవంగాలు గానీ, వీటన్నిటిని నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి మరిగించుకొని తాగమంటుంటాం. కానీ కొన్ని కేసెస్‌లో డయాబెటిస్‌తో పాటు ఇంకా అదర్ దెన్ ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయి. డయాబెటిస్‌తో పాటు వాళ్ళకేమైనా బీపీ ఉంది, డయాబెటిస్‌తో పాటు థైరాయిడ్ ఉంది, డయాబెటిస్‌తో పాటు నరాల తిమ్మిర్లు, మోకాళ్ళ నొప్పులు ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని కాంబినేషన్ మారిపోవాలి. ఎందుకంటే ప్రతి డైజెషన్ సిస్టమ్ ఒకేలాగా ఉండదు. ఇవే మనం రెగ్యులర్‌గా ఇప్పుడు మనం ఒక 200 ఎంఎల్ వాటర్‌లో 2, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక బెండకాయని 2 ముక్కలు చేసి నీళ్ళలో వేసి, మెంతులు ఒక పావు స్పూను, కొద్దిగా బాడీని మరీ ఇవన్నీ హీట్ చేసేవి కాబట్టి 4, 5 కీరా ముక్కలేసుకొని నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి గోరువెచ్చగా చేసుకొని తాగమంటుంటాం. ఈ కేసెస్‌లో చాలా వరకు 50, 60% కేసెస్‌లో ఇవి తాగడం వల్ల దాంతో పాటు మధ్యాహ్నం లంచ్‌కొచ్చాక రెడ్ రైస్ తీసుకోవడం, డిన్నర్‌కొచ్చాక ఎర్లీగా జొన్న రొట్టె తీసుకోవడము, రాగి రొట్టె గాని ఇవి తీసుకోవడం. ఇదే డైట్ ఒక కేస్‌లో మన డయాబెటిక్స్ చెప్తే డయాబెటిక్ కంట్రోల్‌లోకొస్తది. అదే డయాబెటిక్ కేసెస్‌లో ఇదే డైట్ ఇస్తే డయాబెటిక్ కంట్రోల్‌లోకి రాదు. బికాజ్ వాళ్ళలో అదర్ ఇంకో కంప్లెయింట్ గూడా ఉంటది. సో, ప్రతి ఒక్కరి డైజెషన్ అనేది చాలా డిఫరెంట్ ఉంటది. మనకు సెట్ అయిన ఫుడ్ వేరే వాళ్ళకి సెట్ అవ్వదు. కాబట్టి నేనేమంటానంటే ఆల్మోస్ట్ మనకు నియర్ బై డాక్టర్స్ ఉంటే మాత్రం నేను ఈ వీడియో విన్నాను. ఈ ఇన్ఫర్మేషన్ నా బాడీకి సెట్ అవుతదా? నా బాడీ ఏ కైండ్ ఆఫ్ బాడీ? వీటితో పాటు ఇంకేమైనా యాడ్ చేసుకోవాలని ఒక అవగాహన తెచ్చుకోవాలి. ఒకటి ఈ వీడియో చూడడానికి కూడా కారణం ఏంటంటే, ఓకే. ఈ సింప్టమ్స్ అన్నీ ఉంటే మనం కంట్రోల్ చేసుకోవాలి షుగర్ ఉంటే. ఖచ్చితంగా అండి. నేను చెప్తున్నాను గదా! ప్రతి బాడీకి సెట్ అయిన ఫుడ్ వేరే వాళ్ళ బాడీకి కూడా సేమ్ సెట్ అవుతది లేదనట్లేదు. చిన్న చిన్న మార్పులు చేసుకుంటే బ్రహ్మాండంగా పనిచేస్తది. డయాబెటిక్ కంట్రోల్‌లోకొస్తది. అట్ ద సేమ్ టైమ్ ఇంకేమైనా సమస్యలున్నా కూడా అవి కూడా కంట్రోల్‌లోకొచ్చేస్తాయి. కాబట్టి డయాబెటిస్ ఉంటే అస్సలు ఇగ్నోర్ చేయకండి. నేను చెప్పాను కదా! రీసెంట్‌గా మనకి హెచ్‌బీఏవన్సీ 9, 10 అని కూడా వస్తున్నారు. వాళ్ళకి ఫస్ట్ మనం చేసిన మెయిన్ పాయింట్ ఏంటంటే లైఫ్ స్టైల్. ఈ టైంలో వాళ్ళు లేట్‌గా పడుకోవడము, ఫుడ్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్‌గా ఉండేది. వాళ్ళకి సింపుల్ డైట్ మార్నింగ్ లేచిన వెంటనే 1 అవర్ కంపల్సరీ ఫస్ట్ ప్రాణాయామతో, చిన్న చిన్న వార్మప్స్‌తో చేసి ప్రాణాయామం చేయించి, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయించి, కొద్దిగా వాకింగ్ గానీ, సమ్‌హౌ 1 అవర్‌లో మాక్సిమం ఫిజికల్ యాక్టివిటీ చేసేటట్టు ప్లాన్ చేస్తున్నాం. దాని తర్వాత మంచిగా చెప్పాను గదా! లవంగాలు అద్భుతంగా పనిచేస్తాయి డయాబెటిక్ కంట్రోల్ జేయడానికి. డయాబెటిక్ కంట్రోల్ జేయడమే కాకుండా హార్ట్‌ని హెల్తీగా ఉంచుతాయి, లివర్‌ని హెల్తీగా ఉంచుతాయి, గట్‌ని హెల్తీగా ఉంచాయి. ఓరల్ హెల్త్ మనకి నోటి దుర్వాసన గానీ, నోటికి సంబంధించిన ఏ సమస్యలున్నా సరే అద్భుతంగా పనిచేస్తాయి లవంగాలు. లవంగాల ఒక మెయిన్ ప్రాపర్టీస్ ఏంటంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్, రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి సెల్ డ్యామేజ్ అవ్వకుండా బాడీలో సెల్ల సమూహం మన బాడీ అంతా. న్యూ సెల్స్‌ని ఫార్మ్ జేయడానికి, సెల్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడడానికి, ఇమ్యూనిటీ పెంచడానికి, ఓరల్ హెల్త్ అంటే నోటి దుర్వాసన గానీ, టీత్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా, స్పెషల్లీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే మనకి ఊపిరితిత్తుల సంబంధితుల ప్రాబ్లమ్స్ రాకుండా కట్ చేయరా? సో, స్పెషల్లీ మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అవి రాకుండా అండ్ హార్ట్‌ని హెల్తీగా ఉంచి, గుడ్ కొలెస్ట్రాల్‌ని పెంచి, లివర్‌ని హెల్తీగా ఉంచుతది పర్టిక్యులర్‌గా. అండ్ ఓవరాల్‌గా ప్యాంక్రియాస్‌ని హెల్తీగా ఉంచడంలో కూడా అద్భుతమైన బెనిఫిట్ కలిగున్నది లవంగాలు. సో, లవంగాలు మనం ప్రతిరోజు నీళ్ళలో నానబెట్టుకొని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తాగొచ్చు. వాటితో పాటు మనం దాల్చిన చెక్క, మెంతులు కూడా చెప్పాం కాబట్టి, బెండకాయ కూడా చెప్పాం కాబట్టి అవి కూడా నీళ్ళలో ఏసుకొని మరిగించుకొని తాగొచ్చు. దాని తర్వాత మనం జ్యూస్‌కొచ్చిన తర్వాత కొత్తిమీర, పుదీనా, కీరా ముక్కలు నీళ్ళలో ఏసుకొని మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి జ్యూస్ తాగమంటాం. కొన్ని కేసెస్‌లో మళ్ళీ కొద్దిగా డిఫరెంట్‌గా అయిపోతది జ్యూసెస్. ఇంగ బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చాక రాగి జావ గానీ, జొన్న జావ గానీ, ఇలా రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండి నాలుగిటిని కలిపేసి దాన్ని జావలాగా చేసుకోమని చెప్తాం. లంచ్‌కొచ్చాక మంచిగా బ్రౌన్ రైస్ గానీ, రెడ్ రైస్ గానీ తీసుకోవాలి. డిన్నర్‌కొచ్చాక ఎర్లీ డిన్నర్స్ చేయాలి. సింపుల్ ఇదే డైట్ అండి. ఇలా డైట్ ఫాలో అవుతూ తొందరగా పడుకోవడం, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేసుకోవడం, మానిటర్ చేసుకుంటా ఉండాలి. షుగర్ లెవెల్స్ ఈ డైట్ ఫాలో అవ్వడం వల్ల, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల తగ్గిపోతదిలే అని కాదు. తగ్గిపోతది డెఫినిట్‌గా. తగ్గడానికి ముందు మనం మానిటర్ మన ఫాస్టింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? పోస్ట్ ఎలా ఉన్నాయి? అట్‌లీస్ట్ 2 డేస్‌కి ఒకసారి, 3 డేస్‌కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. నువ్వు చెక్ చేసుకుంటున్నాడు హై లేదు, కంట్రోల్‌లోకి వస్తుందంటే అప్పుడు మెడిసిన్స్ అనేవి స్లోగా కంట్రోల్ చేసుకోవాలి. సో, ఏదైనా నేచురల్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు పర్టిక్యులర్‌గా క్రమం తప్పకుండా అట్‌లీస్ట్ మనం రెగ్యులర్‌గా చేసుకోవాలి. 2 రోజులు చేసి, మూడో రోజు ఆపేసి, నాలుగో రోజు మళ్ళీ స్వీట్ తినేసి, మళ్ళీ ఐదో రోజు ఎందుకు పెరిగిందని టెన్షన్ తీసుకొని ఇవన్నీ తీసుకోవద్దు. క్రమశిక్షణగా మనం ఏ సమస్యకైనా తగ్గించుకోవాలని మనం ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకునేటట్టు ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా షుగరే కాదు ఏ సమస్య అయినా తగ్గుతది. సో, ఖచ్చితంగా షుగర్‌ని కంట్రోల్ చేసుకోండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.